ఇదిగోరా. నేనంటే వాడికి ప్రాణం. నన్ను తమ్ముళ్లాగా చూసుకుంటాడు. అదేంటో అర్జెంట్ విషయం ఉన్నావు కదరా. ముందెళ్ళి తిందాం రారా. ఎప్పుడైనా చెప్పురా ఆ విషయం ఏంటని. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు తినరా. నేను వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, ఏదో అర్జెంట్ విషయం అని పిలిచావు, కానీ చెప్తూనే లేవు. రా ఇటు కూర్చో. ఏం చేస్తున్నావురా? చెప్పరా. చెబుతాను, ఆగరా. అది 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 నేను నీకు ఒక అమ్మాయిని చూస్తాను, నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మాయా? రే నీకేమైనా పిచ్చి పట్టిందారా? నాకు ఇప్పుడే కదరా BSF లో ఉద్యోగం వచ్చింది, ఇంకా కాల్ లెటర్ కూడా రాలేదు. అదే అందుకనే, ఇంకా కాల్ లెటర్ రాలేదు కదా. ఇప్పుడే పెళ్లి చేసుకో, తర్వాత నీకు పెళ్లి చేసుకోవడానికి టైమే ఉండదు. పుట్టినప్పటి నుంచి మనం అనాథలేమే కదా, జీవితంలో ఒక మార్పు కావాలి కదరా. మనకంటూ ఒక మంచి ఫ్యామిలీ దొరికిందిరా విజయ్. వాళ్ళకి కుటుంబం అంటూ ఎవరూ లేరు, అనాథలు. తను మంచి అమ్మాయి, మంచి జోడి. ఇలాంటి మంచి కుటుంబం దొరకదురా. రేపే మనం వెళ్ళి అమ్మాయిని చూద్దాంరా. ఆ పెళ్లి నువ్వే చేసుకోవచ్చు కదరా. ముందు నువ్వు సెటిల్ అవ్వు, తర్వాత నాకు నువ్వున్నావు కదా, మనకు కుటుంబం ఉంటుంది. ఒప్పుకోరా. పోరారే విజయ్, ఒప్పుకోరా. నమస్కారం. నమస్కారం. ఇదైనా ఒప్పుకోవే. 29 వయసు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులనుంటావు? సరే. ఫోటో గీటో ఏమైనా ముందే చూసావా ఏంటి? నిన్నే వస్తున్నారని తెలిసింది. BSF లో పనంట. ఓహోహోహో. మేమిద్దరము అనాథలమే. ఏదో చిన్న కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. ఒక్కతే కూతురు, ఏదో మా తాతకు చదివించాం. వీడదంతా చెప్పాడు అంకుల్. సార్ అంకుల్ పిలవండి అమ్మా. సౌగంతిక రామ్మా. వస్తున్నామంటీ. నీ ఫ్రెండ్ శ్వేత ఒక పెద్ద సౌండ్ పార్టీ అనుకుంటాను. అవును, కొంచెం సౌండ్ పార్టీ. చిన్నప్పటి నుంచి అంతే. ఓ, కొత్త జంటని డిస్టర్బ్ చేశానా? విజయ్, ఏంట్రా విషయం? ఇదిగోరా. హనీమూన్ ప్యాకేజా? డబ్బెక్కడిదిరా? ఇప్పుడు ఎందుకురా ఇది? రే పిచ్చోడా, ఇప్పుడే కదరా అందరూ వెళ్తారు. డబ్బెక్కడిది అని అడుగుతున్నాను. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. విజయ్, ఓహో ఇక్కడే ఉన్నారా? రారా. విజయ్ సార్. ఏంట్రా? కాల్ లెటర్ వచ్చింది. అలాగా? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ క్యాంప్లోనే ఉండాలి. నువ్వెక్కడొచ్చి ఉంటావు? ఒక్కరోజు లీవ్ దొరికినా నేను వచ్చేస్తా. కాస్త అర్థం చేసుకో, నేను నువ్వు లేకుండా ఉండలేను. ట్రైనింగ్, బేస్ క్యాంప్, ఎమర్జెన్సీ అని 2 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2 సంవత్సరాలలో నేను సౌగంధికతో కేవలం 23 రోజులే గడిపాను. ఒకరోజు తన లెటర్ వచ్చింది మాస్టర్. विजय, मेरे लिए? हाँ। इस जमाने में चिट्ठी कौन लिखता है भाई? दोस्त ने लिखा है।